సంస్కృతం సంస్కృతం ఇదే ఈరే కదా ఫస్ట్ ఇయర్ మీకు అంతకుముందు ఏమన్నా ఉన్నదా లేదు కదా సంస్కృతం సంస్కృతం అంటే ఏంటి కృతము అంటే మేడ్ తయారు చేయడం సంస్కృతం సంస్కరించబడిన భాష సంస్కృత భాష అన్నమాట అంటారు కదా ఈ మరక మంచిదే మరక XXX సోప్ అన్నట్టుగానే మరక మంచిదే అన్నట్టుగా సర్ఫెక్సెల్ ఏదో ఉంటుంది కదా ఆ టైపులోనే సంస్కృతం అంటే సంస్కరింపబడిన భాష సంస్కృత భాష సకల భాషలకు జనని సంస్కృతం మొత్తం మనం ఏ భాషలు చూసినా కూడా అన్ని భాషలు కూడా సంస్కృతం నుంచే మొదలైనవి దీనిని మనం దేవనాగరి లిపి అని కూడా అంటాం దేవతలు అమరులు అంటే మరణం లేనటువంటి వారు దేవతలు మాట్లాడేటటువంటి భాష అమర భాష సంస్కృతం అన్నమాట మనం రామాయణ మహాభారత భాగవతాలు ఏవి చూసినా కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి పూర్వము వేదవ్యాసుడు మహాభారతాన్ని రాశాడు 1,25,000 శ్లోకాలు రాశాడు అలాగే రామాయణం వాల్మీకి సంస్కృతంలో రాశాడు 7 కాండలతోనూ 24,000 శ్లోకాలతో రాసినాడు ఈ పాణిని అనేటటువంటి వ్యాకరణవేత్త 8వ శతాబ్దంలో అష్టాధ్యాయి అనేటటువంటి గ్రంథాన్ని రాసి ఈ భాషను మార్పులు చేర్పులు చేశాడు సంస్కరింపబడిన భాష సంస్కృత భాష దీనికి మనకి బోర్డు వారు ఫస్ట్ ఇయర్లో మనకి పోయట్రీ ప్రోజ్ అండ్ నాన్-డీటెయిల్ 3 భాగాలుగా విభజించారు దీంట్లో మనకి 16 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్ 3 అవర్స్ టైం 16 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట దానికి సంబంధించి చూసినట్లయితే ముందుగా అందరికీ వాళ్ళు వచ్చినట్టేనా అందరికి వచ్చా ఇబ్బంది ఏం లేదు కదా పర్వాలేదు తెలియని దాన్ని తెలుసుకోవడంలో తప్పులేదు తెలిసినట్టు నటిస్తేనే మనకి ఇబ్బంది ఉంటుంది దీనిని మార్చండి రఫ్ చేయాలంటే ఇక్కడేనా ఓకే అవునా అవునా ఇక్కడ ఓకే ఫస్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకుంటారా అచ్చహా నోట్బుక్ ఒకటి పెట్టుకోండి మామూలుగా రఫ్ నోట్స్లో రాసుకున్నా పర్వాలేదు ఒకసారి ముందుగా చెప్పుకుందాం అచ్చహా మొత్తం మనకి తెలుగు భాషకు అక్షరాలు 56 సంస్కృత భాషకి 50 ఉంటాయి అన్నమాట 50 అక్షరాలు ఉంటాయి దానికి సంబంధించి ముందుగా అచ్చులు చూద్దాం ఆ ఈ ఊ రు మనము హిందీలో చూసినట్లయితే ఒకటే ఉంటుంది మనకి రు ఏ ఐ ఓ ఔ అం ఆహా మనకి లు అనేవి కూడా ఉంటాయి ప్రస్తుతానికి అవి వాడుకలో లేవు అన్నమాట కాబట్టి అవసరం లేదు అచ్చహ లు నెక్స్ట్ ఆలాహ హల్లు దానికి సంబంధించి చూసినట్లయితే మనం కా ఖ ఘ ఘ ఇన్య చ చ జ ఝ ఇని త త ధ ధ అణ త త ధ ధ న ప ప భ భ మ య ర ల వ ష ష ష హ ష ట్ర న యాక్చువల్గా హా వరకే ఉంటుంది క్షాత్రజ్ఞ ఒకసారి ఇవి రాసుకోండి ఒకసారి
పైన సంస్కృతం అని పెట్టుకోండి హెడ్డింగ్, సంస్కృతం. ఇవి మనకి ఏమి ఎగ్జామ్లో ఉండవు, ఊరగా మనం తెలుసుకుందామని. మనము ఇందాక వాళ్ళు రాసుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి మాత్ర ఆ ఈ ఊ ఊ రు రు ఏ ఐ ఓ ఔ ఆహా. దానికి సంబంధించి ఆ ఇలా రాస్తాం మాత్ర, రెండో ఆకి ఇలా రాస్తాం, ఈ ఊ ఊ రు 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 ఏ ఐ ఓ ఔ పైన సున్నా పెట్టి ఇలా అయినా రాయొచ్చు, మా రాసి ఇలా అయినా రాయొచ్చు. ఆహా. ఉదాహరణకి హల్లులు చూసినట్లయితే మనకి గుణింతాలు, దాని ప్రకారం చూసినట్లయితే కా ప్లస్ ఆ కా ప్లస్ ఇక్కడ తీసుకుంటా, కా ప్లస్ ఆ కా ప్లస్ ఈ కీ. మనకి ఈకి సింబల్ ఎలా ఇక్కడ ఇచ్చాడు కదా, కా ప్లస్ ఈ కా ప్లస్ ఊ కు కా ప్లస్ ఊ కు కా ప్లస్ రు క్రూ కా ప్లస్ రు క్రూ కా ప్లస్ ఏ కే కా ప్లస్ ఐ కై కా ప్లస్ ఓ కో ఖా ప్లస్ ఔ కౌ ఖా ప్లస్ కమ్. ఇలా అయినా రాయొచ్చు, మా రాసి కింద గీత పెట్టి ఇలా అయినా రాయొచ్చు. ఖా ప్లస్ ఆహా కాహా. ఇంకా మిగతా హల్లులు ఏవి చూసుకున్నా సేమ్ ఇలానే, గా కానీ చా కానీ టా కానీ తా కానీ అన్నీ సేమ్ ఇలాగనే. నెక్స్ట్ ముందు ఏది కొట్టాలి, ఇక్కడ యాడ్ కొట్టాలా? ఓకే. నెక్స్ట్ ఫస్ట్గా ఒకటి చూద్దాం, చూడండి. మొత్తం మనకి 1 to 16 బిట్స్ ఉంటాయి. 1 to 16. ఫస్ట్ వచ్చేసి మనకి ఫిల్ ఇన్ ద పోయం, అండ్ మీనింగ్. One out of 2, 6 మార్క్స్. ఫస్ట్ ఈ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. దీనికి సంబంధించి మనకి పోయట్రీలో ఫస్ట్ లెసన్ భర్తృహరి సుభాషితాని. భర్తృహరి సుభాషితాని, సుభాషితాని. దీంట్లో మనకి 1 to 20 పోయమ్స్ ఉన్నాయమ్మా. 1 to 20 పోయమ్స్. దీంట్లో స్టార్ గుర్తుపెట్టినటువంటి పోయమ్స్ 1 to 10.
మనకి ఫైనల్ ఎగ్జామ్లో 1 to 5 నుంచి 1 ఇస్తాడు, 6 to 10 నుంచి 1 ఇస్తాడు. ఎనీ 1 ఏదైనా 1 రాయవలసి ఉంటుంది. ఎనీ 1 6 మార్క్స్. అంటే మనం 1 to 5 నేర్చుకున్నా సరిపోతుంది, లేదా 6 to 10 నేర్చుకున్నా సరిపోతుంది. మొత్తం 20 ఉన్నాయి పోయమ్స్. భర్తృహరి సుభాషితాని. పోయట్ నేమ్ భర్తృహరి అండి. లెసన్ ఏమంటున్నాడు? సుభాషితాని. సు అంటే గుడ్, భాషితము అంటే వర్డ్స్, మంచి మాటలు అన్నమాట. మంచి మాటలు. ఈయన భర్తృహరి అనేటటువంటి ఆయన 1వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు. విక్రమార్కుని యొక్క సోదరుడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇతను సుభాషిత త్రిశతి, త్రీ అంటే ఏంటండి? 3. సుభాషిత త్రిశతి అనేటటువంటి దానిని రాశాడు, అనే గ్రంథాన్ని రాశాడు. సుభాషిత త్రిశతి అంటే దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము అనేటటువంటి 3 శతకాలను రాసినాడు. నీతి శతకం మోరల్, నీతిని తెలియజేస్తుంది, నడిపించేదే నీతి అన్నమాట. నిజ జీవితంలో ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి విషయాలను తెలిపేది నీతి శతకం. శతకము అంటే 1 నుంచి 100 లేదా 108 ఎన్ని శ్లోకాలైనా ఉండవచ్చు, మినిమం 100 ఉంటాయన్నమాట. అలాగే శృంగార శతకము, వైరాగ్య శతకం అనే 3 శతకాలు రాశాడు. ఈ లెసన్లో ఉన్నటువంటి పోయమ్స్ నీతి శతకాన్ని నుంచి తీసుకున్నామయ్యా. ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ పోయం చూడండి. అక్కడ ఫస్ట్ 1 అక్కడ అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్వీదగ్ధం బ్రహ్మాపి నరం నారంజయతి. ఏమంటున్నాడండి? ఫస్ట్ పోయం మనకి శ్లోకం ఇలా ఇస్తాడు. అజ్ఞః నారంజయతి అని ఇస్తాడు. దీన్ని మనం ఫిల్ చేసినందుకు 3 మార్క్స్, భావం 3 మార్క్స్. భావం మీ ఇష్టం, ఇంగ్లీష్ వర్షన్ అయినా రాసుకోవచ్చు, తెలుగు వర్షన్ అయినా రాసుకోవచ్చు. పోయం ఫిల్ చేసినందుకు 3 మార్క్స్ అండి, భావం రాసినందుకు 3 మార్క్స్. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్వీదగ్ధం బ్రహ్మాపి నరం నారంజయతి. అజ్ఞః అంటే యాన్ ఇగ్నోరెంట్ పర్సన్, ఏమీ తెలియనటువంటి వాడు అనమాట. అజ్ఞః నా జ్ఞః, ఏమీ తెలియనటువంటి వాడు. అలాంటి వాడికి సుఖమారాధ్యః, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చట. తెలియని వానికి ఈజీగా చెప్పవచ్చు. సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః, సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః. విశేషజ్ఞుడు, ఎక్స్పర్ట్, అన్నీ తెలిసినటువంటి వాడు. అలాంటి వాడికి చెప్పడం కూడా ఈజీ అనమాట. తెలియని వానికి చెప్పవచ్చు, తెలిసిన వానికి చెప్పవచ్చట. కానీ జ్ఞాన లవ దుర్వీదగ్ధం, తెలిసి తెలియనటువంటి వాడు ఉంటాడు. నేను పట్టుకున్నటువంటి కుందేలికి 3 కాళ్ళు అంటాడు అనమాట. అలాంటి మూర్ఖుడికి చెప్పడం బ్రహ్మాపి, క్రియేటర్, మన రాత రాసేటటువంటి బ్రహ్మాపి, బ్రహ్మ కూడా నరం నారంజయతి, అలాంటి మానవుడును సాటిస్ఫై, ఆనందింప చేయలేడట. ఏమంటున్నాడండి అక్కడ? తెలియని వానికి చెప్పవచ్చట, తెలిసిన వానికి చెప్పవచ్చట. తెలిసి తెలియని వానికి చెప్పడం బ్రహ్మ వల్ల కూడా కాదు అంటున్నాడు అనమాట. ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ లో చూడండి, ఒకసారి చెప్పమ్మా. ఏమంటున్నాడు అక్కడ ఒకసారి? ఏమంటున్నాడు? ఏ మ్యాన్ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ టు ద పర్సన్ హూ ఈజ్ అన్అవేర్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఇగ్నోరెంట్, తెలియనటువంటి వాడు. And it is more easily to explain to an intelligent. But even the creator Brahma also cannot explain to the person who is proud with a little bit of knowledge.
అంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు అనమాట. దీనినే కూపస్థ మండుకము అంటాం. బాయిలో కప్ప ఉంటుంది, అది ఇదే ప్రపంచము, ఇంకా నదులు లేవు, సముద్రాలు లేవు, సరస్సులు లేవు, ఏవి లేవు, ఇదే ప్రపంచం అనుకుంటుంది అనమాట. గురిగింజ అనేటి ఉంటుంది, అంతా ఎరుపు అనుకుంటుంది, దాని కింద ఉన్నటువంటి నలుపు దానికి తెలియదు అనమాట. అలాగే ఏమీ తెలియనటువంటి వాడు అంతా నాకు తెలుసు, సర్వంబు వచ్చు అనుకునేటటువంటి వాడు మాత్రం మనం చెప్పేటటువంటిది వినడు. అలాంటి వాడికి చెప్పటం బ్రహ్మ వల్ల కూడా కాదు అంటున్నాడు. ఇలా పోయం ఇస్తాడమ్మా. ఇచ్చినటువంటి దానికి పోయం ఫిల్ చేసినందుకు సాంస్క్రిట్ లోనే ఫిల్ చేయాలి, 3 మార్క్స్. భావం మీ ఇష్టం, తెలుగు వర్షన్ అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్ వర్షన్ అయినా రాసుకోవచ్చు అనమాట. 3 మార్క్స్. మొత్తం మనకి ఏమనుకున్నాం మనం, స్టార్ గుర్తుపెట్టినటువంటి 1 to 5 ఆర్ 6 to 10, మనకి అక్కడ 10 వరకే, 7 వరకే ఇచ్చినట్టున్నాడు మీ మెటీరియల్లో. ఓన్లీ ఒక 7 నేర్చుకున్నా కానీ సరిపోతుంది అనమాట. మరొకసారి నేను చెప్తాను, చెప్పండి అమ్మా ఏమంటున్నాడు ఒకసారి. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నారంజయతి. నేను చెప్తాను, చెప్పండి. అజ్ఞః అజ్ఞః సుఖమారాధ్యః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం జ్ఞానలవ దుర్విదగ్ధం జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి బ్రహ్మాపి నరం నారంజయతి నరం నారంజయతి. అజ్ఞః సుఖమారాధ్యః అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నారంజయతి బ్రహ్మాపి నరం నారంజయతి. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నారంజయతి. ఒకసారి ఆ పోయం చూసుకోండి. నెక్స్ట్ 4th బిట్కు సంబంధించి చూద్దాం. 4th బిట్ నాన్ డీటెయిల్కి సంబంధించమ్మా. ఫోర్త్ బిట్ తిప్పండి, ఇంకా ఇటే ఇటే. పేజీ నెంబర్ 20. SAQ, short answer question from non-detail.
దీంట్లో మనకి 4 out of 8 4 out of 8 అమ్మా 8 మార్క్స్. మొత్తం మనకి 6 లెసన్స్ ఉన్నాయి. 1 to 6 అంటే 6 into 2 12 క్వశ్చన్స్ ఉన్నాయి. 12 క్వశ్చన్స్. మనము ఇక్కడ ఎనీ 4 లెసన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమంటున్నాడమ్మా, ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మి. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మి. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మి. ఉద్యోగినం అంటే ఇక్కడ ఉద్యోగస్తుడని కాదమ్మా, నిరంతరం ప్రయత్నం చేసేటటువంటి వాడిని. లక్ష్మి అంటే మనీ, సంపద. పురుష సింహముపైతి, సంపద వరిస్తుందట. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే సంపద దానంతటా అదే వరిస్తుందట. ఇక్కడ మనకి లెసన్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ క్వశ్చన్స్ ఇచ్చాడు 2. ఒకసారి చెప్తాను, లెసన్ చెప్తాను, ఒకసారి చూడండి. మహిళాపురము అనేటటువంటి పట్టణము. ఏటయ్యా పట్టణము పేరేటట? మహిళాపురము. మహిళాపురము. మహిళాపురము అనేటటువంటి పట్టణం ఉన్నది. అక్కడ కచిత్ వణిజ, వణిక్ అంటే వ్యాపారస్తుడు, బిజినెస్ చేసేటటువంటి వాడు, వ్యాపారి అనేటటువంటి వాడు ఉన్నాడట. ఇతనికి చంద్రముఖి అనేటటువంటి ఒక భార్య ఉన్నదట. వ్యాపారి యొక్క భార్య, వైఫ్ నేమ్ ఏంటండి? చంద్రముఖి. వైఫ్ అంటే అబ్రివేషన్ ఏంటి? భార్య, అంతేనా? వైఫ్ అంటే వితౌట్ ఇంటిమేషన్ ఫైట్ ఎవ్రీ టైం అట. వితౌట్ ఇంటిమేషన్ ఫైట్ ఎవ్రీ టైం. ఇంటిమేషన్ లేకుండానే ఏ టైంలో అయినా ఫైట్ చేయవచ్చట. అందుకనే మనం దేవతలు చూడండి, దేవతలు చూసినట్లయితే విష్ణువు, లక్ష్మి. విష్ణువు తన చేతిలో ఏం పెట్టుకుని ఉంటాడు? ఫోటో చూసినట్లయితే సుదర్శన చక్రంతో రెడీగా ఉంటాడు. ఆమె ఏమన్నా అంటే వేసేద్దామన్నట్టుగా రెడీగా ఉంటాడు అనమాట. గొడవ పడకుండా తాను సేఫ్గా జాగ్రత్తగా ఉంటాడు అనమాట. శివపార్వతులు శివుని దగ్గర ఏముంటుందండి? త్రిశూలం ఉంటుంది. త్రిశూలం పట్టుకొని రెడీగా ఉంటాడు అనమాట. అలాగే సీతారాముడు రాముడి దగ్గర ఏముంటుందండి? బాణం పట్టుకొని, ధనుస్సు పట్టుకొని కోదండ రాముడు అంటాం అనమాట. మరి మనం చూసినట్లయితే రాధాకృష్ణులు వాళ్ళ ఫోటోలో కృష్ణుడి దగ్గర ఏముంటుందండి? ఓన్లీ ఫ్లూట్, ఫిలన్ గ్రోవి ఉంటుంది. ఎందుకని మరి? వారిద్దరూ ఓన్లీ ప్రేయసీ ప్రేమికులు, ఓన్లీ లవర్స్ మాత్రమే. లవర్స్ మధ్య గొడవ అనేది ఉండదు కాబట్టి వారిద్దరి మధ్య ఫ్లూట్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఆయుధం పట్టుకొని రెడీగా ఉంటారనమాట. వైఫ్ అంటే వితౌట్ ఇంటిమేషన్ ఫైట్ ఎవ్రీ టైం. ఏదో నేను జోక్గా చెప్తున్నానయ్యా, వేరేగా అనుకోకండి. సరే, ఇక్కడ మహిళాపురము అనేటటువంటి పట్టణం, ఒక వ్యాపారి ఉన్నాడు. వ్యాపారి యొక్క భార్య పేరు చంద్రముఖి. వారిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడయ్యా, వాడి పేరు సుమతి. సు అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడు. అక్కడ మనకి ఫస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది చూడండి అమ్మా. మీకు తెలుగు వర్షన్లో, ఇంగ్లీష్ వర్షన్లో ఇచ్చాడు, ఎగ్జామ్లో అలా ఇవ్వడరా, ఓన్లీ క్వశ్చనే ఇస్తాడు. ఇచ్చిన దానికి ఆన్సర్ రాయాలి. మనం
1 2 3 ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఈ 3 ఇంగ్లీష్ వర్షనాలు తెలుగు వర్షన్ రాసుకోవచ్చు. రిమైనింగ్ 4 to 16 దేవనాగరి స్క్రిప్ట్ ఓన్లీ అంటాడు, అంటే సంస్కృత భాషలోనే రాయాలి అనమాట. అక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, వణిజ పత్నిక తయోహో పుత్రస్య నామ కిం ఉన్నదా? వణిజ పత్నిక తయోహో పుత్రస్య నామ కిం, వ్యాపారి భార్య ఎవరు, వారి యొక్క కుమారుని పేరు ఏమి? ఆన్సర్ ఏమి ఇచ్చాడండి? ఫుల్ సెంటెన్స్ రాస్తేనే 2 మార్క్స్. వణిజ పత్ని చంద్రముఖి తయోహో పుత్రస్య నామ సుమతి, అలా రాస్తే సరిపోద్ది. కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కిం కా దగ్గర వణిజ పత్ని చంద్రముఖి తయోహో పుత్రస్య నామ సుమతి. సరే, ఈ యొక్క బాలుడికి పంచమ వర్షే అంటే 5 years 5 సంవత్సరాలు వచ్చేసరికి పంచ పాండవులు అంటాం. ఎందుకేనండి అమ్మా? 5 members కాబట్టి కాదట, వారు రామ్ రాజ్ కాటన్ పంచలు కట్టుకుంటారు కాబట్టి పంచ పాండవులు అన్నారట. పంచ పాండవులు కరెక్టే మీరు చెప్పింది, పాండవులు పంచ. యాక్చువల్గా 6 6వ వాడు కర్ణుడు కూడా పాండవ పక్షానికి సంబంధించినటువంటి వాడే, కాబట్టి ఆయన భర్త సర్టిఫికేట్ మీద వాళ్ళ ఫాదర్ సంతకం లేకపోవడం వలన ఆయన పాండవ పక్షానికి సంబంధించినటువంటి వాడు కాదు. అది తర్వాత చెప్తాను. లక్ష్య శుద్ధి అనేటటువంటి పాఠం ఉంటుంది, ఆ పాఠంలో చెప్తానమ్మా, మళ్ళీ మనకి టైం అయిపోతుంది. సరే, పంచమ వర్షే వయసి అంటే ఈ బాలుడికి 5 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు అమ్రియ అంటే మరణాన్ని పొందాడు, చనిపోయాడట. మనకి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు, అనివార్యమగు ఈ విషయము గురించి శోకింపక తప్పదు అన్నట్టుగానే వాళ్ళ నాన్నగారికి 5 సంవత్సరాలు వచ్చేసరికి చనిపోయాడట. ఎవరికి? సుమతికి 5 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దానితో కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఇంటి యొక్క ఆలనా పాలన చూడటం అనేది కాస్త కష్టంగానే అనిపిస్తుంది. వెంటనే చంద్రముఖి తన భర్త స్నేహితుడైనటువంటి FRIEND ఫ్రెండ్ అంటాం, ఫ్రెండ్ ఫ్యామిలీ చూసినట్లయితే ఫ్రెండ్ చూడండి, ఫ్రెండ్ ఏం చేస్తాడండి? ముందు ఫ్రై చేస్తాడు, ఆ తర్వాత ఎండు శుభం కాడు చెప్తాడు అనమాట. మన దగ్గర డబ్బులు ఉన్నంతసేపు ఫ్రై చేస్తాడు, ఆ తర్వాత డబ్బులు అయిపోయినాక సారీ రా నీకు నాకు రామ్ ఎండ్ అని చెప్తాడు అనమాట. సరే, వాళ్ళ యొక్క భర్త స్నేహితుడైనటువంటి వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క ఈ బాలుడి ఆలనా పాలన చూడటం నాకు చాలా కష్టంగా ఉన్నది అనగానే ఆ యొక్క వ్యాపారి స్నేహితుడు అంటున్నాడట, మనం పుట్టినప్పుడే చెప్తామన్నమాట ఆడపిల్ల మగపిల్ల అని చెప్పేసి. ఆడపిల్ల ఆడికి పోయే పిల్ల, అత్తగారింటికి పోయే పిల్ల. మగ పిల్లవాడు మన పిల్లవాడు మనల్ని గొయ్యి తీసి గొతులో పెడతాడు, మన పిల్లవాడు మగ పిల్లవాడు అన్నట్టుగా. నీకు భవతః పుత్రవత్యాహ, నీకు అబ్బాయి ఉన్నాడు, నువ్వు ఎందుకమ్మా బాధపడతావు? నీ కుమారుడు ఎప్పుడైతే నీ ఆలనా పాలన చూస్తాడు అనుకుంటావో అంతవరకు మీరు మా ఇంట్లో హాయిగా సుఖంగా ఉండవండి అని చెప్పి, ఐ ఆమ్ హియర్, యూ డోంట్ ఫియర్ అని చెప్పేసి వ్యాపారి యొక్క స్నేహితుడు చంద్రముఖికి భరోసా ఇచ్చాడట. ఈ చంద్రముఖి తన యొక్క కుమారుడు సుమతితో కలిసి ఆ వ్యాపారి ఇంట్లోనే ఉంటూ ఆ బాలుడికి రాయడం, పఠనం, చదవడం, రాయడం నేర్పిస్తూ ఒకానొక స్కూల్లో జాయిన్ చేసి రాయడం, చదవడం నేర్పిస్తూ ఉన్నదట. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అదహ కౌమారే వయసి, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ బాలుడు చదవటంలోనూ రాయటంలోనూ మంచి పాండిత్యాన్ని సంపాదించాడట. ఒకరోజు చంద్రముఖి తన యొక్క కుమారుడితో, నాయన, మన పూర్వీకులందరూ కూడా ఏదో ఒక వ్యాపారం చేసే జీవితాన్ని గడిపారు, కాబట్టి నీవు కూడా ఏదో ఒక వ్యాపారం చేసి మన యొక్క కుటుంబ ఆలనా పాలన చూడవలసినది. ఎందుకనంటే మనం ఇంకా ఇక్కడే ఈ అంకుల్ అంటే అతను ఆశ్రయం ఇచ్చాడు కదా, అతని దగ్గర ఇంకా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి ఆ యొక్క సుమతికి చంద్రముఖి పక్కనే కుండిన పట్టణం అనేటటువంటి పట్టణం ఉన్నది. అక్కడ ధనపాలితుడు అనేటటువంటి వ్యాపారి ఉన్నాడు. ఎవరైనా వ్యాపారం చేస్తాను అంటే వృద్ధిం వినా, వడ్డీ లేకుండా అసలు మాత్రమే ఇస్తే చాలన్నమాట. వడ్డీ లేకుండా ధన సహాయాన్ని చేస్తాడట. నీవు అతని దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ధనాన్ని తీసుకొని వచ్చినట్లయితే మనం ఏదో ఒక వ్యాపారం చేసుకుందామని చెప్పి చంద్రముఖి తన కుమారుడికి చెప్పిందట.
సుమతి సరే అని చెప్పేసి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళాడట. ఇతడు వెళ్ళేటటువంటి సమయానికి మరొక వ్యాపారి అతనితో మాట్లాడుతూ ఉన్నాడట. అతడు అంతకుముందు ఇచ్చినటువంటి ధనాన్ని పూర్తిగా ఆ ధనాన్ని తీర్చకుండా మళ్ళీ కొత్తగా ధనం కావాలని చెప్పి వెళ్ళాడట. అతడు ఆ యొక్క వ్యాపారి అతనితో మాట్లాడుతున్నాడట. నిపుణః చేత్వణి ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యాపారి మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. తెలివి కలిగినటువంటి వ్యాపారి అయినట్లయితే చనిపోయినటువంటి ఎలుకను అమ్మి కూడా డబ్బు సంపాదించవచ్చు. నీవు పూర్వ బకాయి పాత బకాయి తీర్చకుండా మళ్ళీ బకాయి డబ్బులు కావాలని వచ్చావు, డబ్బులు లేవు గిబ్బులు లేవు అని చెప్పేసి అతన్ని అక్కడి నుంచి పంపించాడట. ఈ సుమతి వ్యాపారి దగ్గరికి వెళ్ళి నాకు చనిపోయినటువంటి ఎలుకను దానంగా ఇవ్వమని అడిగాడట. అతడు అన్నాడు కదా ఇందాక, యాక్చువల్గా దేనికోసం వచ్చాడు? డబ్బు కోసం వచ్చాడు. ఏదైనా వ్యాపారం చేద్దామని డబ్బు కోసం వచ్చాడు. ఆ మాటలు విని చనిపోయినటువంటి ఎలుకను దానంగా అడిగాడట. ఓహో, నేను ఇందాక అతనితో మాట్లాడేటటువంటి మాటలు విన్నట్టున్నాడు, నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటున్నాడేమని చెప్పేసి చనిపోయినటువంటి ఎలుకను సుమతికి ఇచ్చాడట. వీడు ఆ ఎలుకను తీసుకొని ఒకానొక వీధిలో కూర్చొని, మనం కూరగాయల మార్కెట్ కనుక పెట్టినప్పుడు వీధిలో పెడతాం కదా, అలాగే ఒకానొక వీధిలో కూర్చున్నాడట. అక్కడికి తాను పెంచి పెద్ద చేస్తున్నటువంటి మార్జారహ అంటే పిల్లి ఆహారము కొరకు ఒక మానెడు శనగలు, చెన అంటాం కదా, శనగలు ఉంటాయి కదా. పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే వస్తు మార్పిడి ఉండేది అనమాట. నాకు బండిని మీకు, మీకు బండిని వేరే వాళ్ళకి మార్పిడి చేసుకునేవారు. డబ్బు రొటేషన్ అయ్యేది కాదనమాట, వస్తువులనే మార్పిడి చేసుకునేవారు. వీడేం చేశాడు, కొన్ని శనగలను ఇచ్చి ఆ చనిపోయినటువంటి ఎలుకను పిల్లికి ఆహారంగా కొన్నాడట. వీడు ఈ శనగలను తీసుకొని ఉడకబెట్టి గుగ్గిళ్ళుగా తయారు చేసి ఈ దారిలో కట్టెలు కొట్టుకునేటటువంటి వారికి కొన్ని శనగలను మంచినీళ్ళని ఇచ్చాడట. వారు ఒక్కొక్క కట్టె పుల్లని వీడికి దానంగా ఇచ్చారట. వీడు ఆ కట్టెలన్నిటినీ పోగు చేసి వచ్చినటువంటి ధనంతో బండెడు అంటే చాలా కట్టెలను కొని ఒక చోట భద్రంగా దాచిపెట్టాడట. ఆ యొక్క నెల బాగా అతివృష్టి, మన ఈ మధ్య కనుక చూసినట్లయితే వర్షాలు బాగా పడ్డాయి కదా, అతివృష్టి వర్షాల వలన కట్టెలు తడిచిపోవడం వలన, కట్టెలు లేనటువంటి పరిస్థితి ఏర్పడటం వలన ఇతని దగ్గరికి వచ్చి కట్టెలు ఎక్కువ రేటుకు పెట్టి ఎక్కువ రేటుకు కొనుక్కొని వెళ్ళారట. దానితో సుమతి బాగా డబ్బు సంపాదించాడట. మనం ఆ మధ్య చూసినట్లయితే కేజీ ఉల్లిగడ్డలు కానీ టమాటాలు కానీ 200, 250 అట్లా కొన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. దానితో బాగా డబ్బు సంపాదించి సుమతి బాగా ధనవంతుడిగా అయిపోయాడట. అంటే ఇక్కడ చూడండి, ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటికీ తెలివి ఎవడబ్బ సొమ్మని అంటారు కదా, పట్టుదలతో మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే తప్పక సంపద వరిస్తుంది అని చెప్పేసి ఈ పాఠం ద్వారా మనకి కవి తెలియజేశాడు అనమాట. అక్కడ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మరొకటి ఉంటుంది చూడండి అమ్మా. ఏముంటున్నాడు అక్కడ, నిపుణః చేత్వని కిం కృత్వా సుఖీ భవతి. నిపుణః చేత్వని నేర్పుగలిగినటువంటి వ్యాపారి కిం కృత్వా సుఖీ భవతి ఏమి చేసి సుఖముగా జీవించవచ్చు. నిపుణః చేత్వని మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. చనిపోయినటువంటి ఎలుకను అమ్మి కూడా సుఖముగా జీవించవచ్చు. ఒకసారి నేను ఆ 2 క్వశ్చన్స్ చదువుతాను, ఒకసారి చెప్పండి అమ్మా. వణిజః పత్నీక తయోః పుత్రస్య నామ కిం. వణిజః పత్ని చంద్రముఖి. చంద్రముఖి చంద్రముఖి. తయోః పుత్రస్య నామ సుమతిః. సుమతిః సుమతిః. నిపుణః చేత్వని కిం కృత్వా సుఖీ భవతి. నిపుణః చేత్వని మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. వణిజః పత్నీక
తయోః పుత్రస్య నామ కిం వణిజః పత్ని చంద్రముఖి తయోః పుత్రస్య నామ సుమతిః నిపుణః చేత్ వణిక్ కిం కృత్వా సుఖీ భవతి నిపుణః చేత్ వణిక్ మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి. నెక్స్ట్ పేజీ నెంబర్ 39 చూడండి అమ్మా. 39 ఇక్కడ 11th బిటమ్మా సంవిత్ పరీక్ష. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 5 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ ఆ ప్యాసేజ్లోనే పారాగ్రాఫ్లోనే ఉంటుంది అనమాట. మనకి మొత్తము 1 to 6 పారాగ్రాఫ్స్ ఉన్నాయమ్మా. మనకి 5 out of 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి, 5 మార్క్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు, వాటి ఆన్సర్ అక్కడే ఉంటుంది అనమాట. మొత్తం మనకి 6 ఉన్నాయి అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ పురా కచన సన్యాసి స్వేన ఆర్జితం ధనం ఏకస్మిన్ తామ్రభాజనే నిక్షిప్య అరక్షన్. పురా వన్స్ అపాన్ ఏ టైం కచన సన్యాసి ఒకానొక సెయింట్ సాధువు అని చెప్పుకోవచ్చు. స్వేన ఆర్జితం ధనం తాను సంపాదించినటువంటి ధనాన్ని ఏకస్మిన్ ఒకానొక తామ్రభాజనే నిక్షిప్య అరక్షన్ కాఫర్ ఫాట్ రాగి బిందెలో ఉంచి దాచుకుంటూ ఉన్నాడట. ఇప్పుడైతే మనకి బ్యాంకు లాకర్లు ఇట్లాంటి ఫెసిలిటీ ఉన్నాయి. పూర్వకాలంలో అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి బిందెల్లోనో కుండల్లోనో దాచుకునేవారు. మనం అప్పుడప్పుడు త్రవ్వకాలు జరిపినప్పుడు లంకె బిందెలు పడినాయి ఇట్లాంటివి అంటూ ఉంటారనమాట. పూర్వము ఒకానొక సాధువు తాను సంపాదించినటువంటి ధనాన్ని ఒకానొక రాగి బిందెలో ఉంచి కాపాడుచూ ఉండెను. సహా ఏకదా మకర సంక్రాంతి పర్వదినే పర్వస్నానార్థం నదిం అగచ్చేన్. సహా అతడు ఏకదా వన్డే ఒకరోజు మకర సంక్రాంతి పర్వదినే మకర సంక్రాంతి పండగ రోజున పర్వస్నానార్థం నదిం అగచ్చేన్ పండగ స్నానానికి నదికి వెళ్ళాను. అదేదో సినిమాలో స్వామి నీవు నదికి పోలేదా అన్నట్టుగానే ఇక్కడ కూడా ఇప్పుడైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అట్లాంటి ఫెసిలిటీ ఉన్నాయి. పూర్వకాలంలో అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి కాలకృత్యాలకి నదీ స్నానానికి వెళ్ళేవారనమాట. అలాగే వీడు మకర సంక్రాంతి పండగ వచ్చిందట, పండగ స్నానము కొరకు నదికి వెళ్ళాడట. ధనపూర్ణం తామ్రఘటం కుటీరే త్యక్తుం భీతః సహా తం గృహీత్వైవ అగచ్చేన్. మరి డబ్బుతో కూడినటువంటి రాగి బిందెను ఇంట్లో ఉంచి వెళ్ళినట్లయితే ఎవడైనా వచ్చి జంపు జిలాని మాపు సుబాని అంటాడేమో అని చెప్పేసి తనతో పాటుగా పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టుగా వీడితో పాటుగా నదీ స్నానానికి ఆ బిందెను తీసుకొని వెళ్ళాడట. నద్యా తీరే గర్తం కృత్వా ధనగడం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. నద్యా తీరే నది ఒడ్డున గర్తం కృత్వా ఒకానొక గుంత తీసి ఆ గుంతలో ఈ కుండను పెట్టి గుంతను పూడ్చాడట. అదేదో అల్లరి నరేష్ సినిమా ఉంటుంది, బ్లేడ్ బాబ్జీ ఏదో సినిమా ఉంటుంది, పోలీస్ స్టేషన్ లో బ్యాగ్ భద్రంగా దాచిపెడతారనమాట. ఆ టైపులోనే వీడు కూడా ఏం చేశాడండి, నది ఒడ్డున ఒక గుంత తీసి ఆ గుంతలో ఈ కుండను పెట్టి గుంతను పూడ్చాడట. ధనగడం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. అభిజ్ఞానార్థం తస్య ఉపరి సైకతలింగమయం ఏకం వినస్య స్నానార్థం అగచ్చన్. అభిజ్ఞానార్థం అంటే గుర్తు కొరకు ఇసుకతో శాండ్తో ఒక శివలింగం తయారు చేసి దాని మీద శివలింగాన్ని ఉంచి స్నానానికి వెళ్ళాడనమాట.
స్నాత్వ చూడండి, తం దృష్ట్వా ఇతరే జనాః తస్మిన్ తీర్థే సైకతలింగస్య పూజ సముదాచారః స్యాత్ ఇతి అమన్యంత. వీడు బిందె తీసుకురావడం, గుంత తీసి గుంతలో పెట్టడం ఇదేమీ చూడలేదు. మిగతా వాళ్ళు ఎప్పుడైతే వీడు ఇసుకతో శివలింగం తయారు చేసి పైన పెట్టాడో అది చూసినటువంటి ఇతర జనులు, ఓహో ఇక్కడికి స్నానానికి వెళ్లే ముందు ఇసుకతో ఒక శివలింగం చేసి స్నానానికి వెళ్ళాలేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారట. అతః తే అపి తదైవ కుర్వన్, అలా అనుకొని అందరూ అలాగే చేశారట. రాజుగారి అమ్మాయి పెళ్లి, అందరినీ పాలు పోయమంటే నేనొక్కడనే నీళ్లు, మిగతా వారందరూ పాలు అని చెప్పి అందరూ నీళ్లే పోశారట. స్నాత్వా ప్రత్యాగతః సన్యాసి నదీ తీరం సైకతలింగమయం అపశ్యత్. వాడు స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఆ నది అంతా కూడా శివలింగాలమయం అయిపోయిందట. తేషానాం లింగానాం మధ్యే ఆత్మనా న్యస్తం అభిజ్ఞానలింగం జ్ఞాతుం అసమర్థః నిర్వన్నః అభవత్. ఆ శివలింగాల మధ్యలో తాను తయారు చేసిన శివలింగం ఏదో తెలియక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడట. నీతి గతానుగతికో లోకః నా లోకః పారమార్థికః. లోకంలో జనులు ఇతరుల్ని అనుకరిస్తారే గాని వారు ఆ పని ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మాత్రం గమనించరు. ఒకసారి చూడండి, అక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడమ్మా, వాటి ఆన్సర్ మనం క్వశ్చన్ స్టార్టింగ్ ఎండింగ్ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సన్యాసి స్వేన ఆర్జితం ధనం కథం అరక్షన్. సన్యాసి తాను సంపాదించిన ధనమును ఎట్లు రక్షించను. ఫస్ట్ లైన్ లో ఉన్నది చూడండి అమ్మా, ఉన్నదా? ఫస్ట్ లైన్ లో సన్యాసి స్వేన ఆర్జితం ధనం ఏకస్మిన్ తామ్రభాజనే నిక్షిప్య అరక్షన్. క్వశ్చన్ స్టార్టింగ్ ఎండింగ్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, సన్యాసి కదా కిమర్థం చ నదిం అగచ్చన్. సన్యాసి ఎప్పుడు ఎప్పుడు నది స్నానమునకు వెళ్ళాను. అదే లైన్లో ఉంది చూడండి, సహా ఏకదా మకర సంక్రాంతి పర్వదినే పర్వ స్నానార్థం నదిం అగచ్చన్. అతడు మకర సంక్రాంతి పండగ రోజున పండుగ స్నానమునకు నదికి వెళ్ళాను. నద్యా తీరే సన్యాసి కిం అకరు. నది ఒడ్డున సాధువు ఏమి చేసెను. ఫోర్త్ లైన్ లో ఉంది. నద్యా తీరే గర్తం కృత్వా ధనఘటం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. నద్యా తీరే సన్యాసి గర్తం కృత్వా ధనఘటం తస్మిన్ నిక్షిప్య గర్తం పూరితవాన్. ఇతరే జనాః కిమితి అమన్యంతం. అదే లైన్ లో ఉన్నది చూడండి. తం దృష్ట్వా ఇతరే జనాః తస్మిన్ తీర్థ సైకతలింగ పూజా సముదాచారః స్యాత్ ఇతి అమన్యంతం. అస్యాయ కదాయాః కా నీతి. మోరల్, నీతి అని సపరేట్ ఇస్తాడు చూడండి. అస్యాయ కదాయాః కా నీతి. అస్యాయ కదాయాః నీతి గతానుగతికో లోకః నా లోకః పారమార్థికః. లోకంలో జనులు ఇతరుల్ని అనుకరిస్తారే కానీ వారు ఆ పని ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని గమనించరు. ఇలా ఇస్తారు. క్వశ్చన్ లో నీతి అని సపరేట్ ఇచ్చేస్తాడు అనమాట. 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి, 5 మార్క్స్. మొత్తం మనకి 6 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 6 లో నుంచే ఫైనల్ ఎగ్జామ్ నుంచి మనకి 1 ఇస్తాడు అనమాట. నెక్స్ట్ పేజీ నెంబర్ 66కి రండి. ఈ ఒక్కటి చెప్పి ఆపుదాం. పేజీ నెంబర్ 66, లాస్ట్ క్వశ్చన్ 16 అమ్మ. మనము ఈరోజు ఫస్ట్ బిట్ స్టార్ట్ చేసాం, 4, 11 and 16 స్టార్ట్ చేసాం. ఈ 16 చూడండి, ట్రాన్స్లేషన్స్. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని సాంస్క్రిట్ లోనికి రాయవలసి ఉంటుంది అనమాట. మొత్తం 25 ఉన్నాయిరా. 25లో నుంచి 5 ఇస్తాడు, 5 రాయాలి, 5 మార్క్స్ అనమాట. అనువాద వాక్యాన్ని మొత్తం మనకి 1 to 25 ఉన్నాయి. 5 ఇస్తాడు, 5 out of 5, 5 మార్క్స్. అక్కడ చూడండి, లెట్ యువర్ మదర్ బి యువర్ గాడ్ అని ఇచ్చాడు. దానికి మనం మాతృదేవో భవ అని రాస్తే సరిపోతుంది. లెట్ యువర్ ఫాదర్ బి యువర్ గాడ్, పితృదేవో భవ.
let your teacher be your God. Acharya Devo Bhava. Dharma protects when protected. Dharmo rakshati rakshitaha. Tree protects when protected. Vruksho rakshati rakshitaha. ఇంతవరకు చూడండి. ఒకసారి అవి కూడా ఒకసారి చూద్దామండి. ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఎర్త్. భారతదేశ కర్మ భూమి. ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా. యోగః కర్మసు కౌశలం. స్పీచ్ ఈజ్ ద ఆర్నమెంట్. వాగ్భూషణం భూషణం. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా, మాట మనిషికి ఆభరణం. ట్రూత్ అలోన్ విన్స్. సత్యమేవ జయతే. ద యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ. వసుదైక కుటుంబకం. స్కాలర్ ఈజ్ వర్షిప్డ్ ఎవ్రీవేర్. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎడ్యుకేషన్ గివ్స్ హ్యూమిలిటీ. విద్యా దదాతి వినయం. నో గాడెస్ అదర్ దాన్ మదర్. నా మాతుః పరం దైవతం. స్పీక్ ట్రూత్. సత్యం వద. బీ రైటియస్. ధర్మం చరం. ఇలా ఉంటేనే చర. హిందీలో అయితే చెర్ అని చదువుతాం, మనకి కింద గీత ఉంటేనే చెర్ అంటాం అనమాట. బాయ్ స్టడీస్ సంస్కృత్. బాలకః సంస్కృతం పఠతి. స్టూడెంట్ సెల్యూట్స్ టీచర్. ఛాత్రః గురుం వందతే. ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్. అహం కళాశాలాం గచ్చామి. వారియర్ ప్రొటెక్ట్స్ ద కంట్రీ. సైనికః దేశం రక్షతి. లీడర్ రూల్స్ ద స్టేట్. నాయకః రాష్ట్రం పాలయతి. క్యారెక్టర్ ఈజ్ ద అల్టిమేట్ ఆర్నమెంట్. శీలం పరం భూషణం. హెల్పింగ్ అదర్స్ ఈజ్ ద మెరిట్. పరోపకారః పుణ్యాయ. పెయినింగ్ అదర్స్ ఈజ్ ద డిమెరిట్. పాపాయ పరపీడనం. మదర్లాండ్ ఎక్సెల్స్ ఈవెన్ హెవెన్. జన్మభూమి స్వర్గాదపి గరీయసి. లెట్ ఆల్ ద వరల్డ్స్ బి సేఫ్. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు అంటాం ఆ టైప్లో. 1 to 5 చూసుకుంటారు ఇవాళ. 1 to 5. లెట్ యువర్ మదర్ బి యువర్ గాడ్ అంటే మాతృదేవో భవ. లెట్ యువర్ ఫాదర్ బి యువర్ గాడ్ పితృదేవో భవ. లెట్ యువర్ టీచర్ బి యువర్ గాడ్ ఆచార్య దేవో భవ. ధర్మ ప్రొటెక్ట్స్ వెన్ ప్రొటెక్టెడ్. ధర్మో రక్షతి రక్షితః. ట్రీ ప్రొటెక్ట్స్ వెన్ ప్రొటెక్టెడ్. వృక్షో రక్షతి రక్షితః.